వెల్కమ్ టు ది బార్గో పాడ్కాస్ట్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగట్లేదు. కానీ సిట్ విచారణ పేరుతో కేటీఆర్‌ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా సిట్ విచారించింది. రచ్చ రచ్చబండల మీద జరిగే చర్చ ఏంటంటే ఈరోజు గ్రామ స్థాయిలో అరే! ఆ రోజు రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకి పంపించిండు కదా! అంత ఈజీగా ఎట్లా వదిలిపెడతారు రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా కేసీఆర్‌ని జైల్లో పెడతాడు. మా లీడర్‌ని జైల్లో పెట్టినప్పుడు మరి మా లీడర్ అధికారం వచ్చిన తర్వాత మా లీడర్ ఎందుకు ఊరుకుంటాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షను. బీఆర్ఎస్ నాయకుల వర్షన్ ఏంటంటే అరే! కేసీఆర్‌ని జైల్లో పెట్టేంత దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? కేవలం విచారణ పేరు మీదనే ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ ఇబ్బంది పెట్టడానికి మాత్రమే విచారణకు దిప్పుతున్నాడు. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదనే చర్చ తప్ప 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అది గ్రామ స్థాయిలో అసలు ఆ ప్రజలకు కనీసం 6 గ్యారంటీలు ఇచ్చురు అని తెలిసినప్పటికీ వాళ్ళు దాని గురించి చర్చించకపోగా ఈ సిట్టు విచారణలు ఎవరు జైలు పోతారు, ఎవరిని జైల్లో పెడతారు, ఈ చర్చ తప్ప ప్రజలకు ఉపయోగపడే 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. తెలంగాణ ప్రజలకు ఏమైంది అసలు? సో ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాయింట్కి వద్దాం మనం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారంటీలను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలుసు ప్రజల మైండ్ సెట్ని ఎట్లా డైవర్షన్ చేయాలనేది రేవంత్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య. ఎందుకో నేను చెప్తా. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు కదా, 2,000 ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతుంటాడు. ముఖ్యమంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు అంటాడు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు అసలు 2 లక్షల ఉద్యోగాల హామీ మేము ఎప్పుడు ఇచ్చినాం, ఎక్కడ ఉందా చూపించండి అని చెప్పి దయాకర్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. నిరుద్యోగుల పాత్ర ఇంత కీలకంగా ఉన్నప్పటికీ నిరుద్యోగులను ఎందుకు సాటిస్ఫాక్షన్ ఎందుకు చేయలేకపోతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఆ రోజు నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఈ హామీలన్నీ విని నిరుద్యోగులంతా ఎంతో కొంత మాకు న్యాయం జరగబోతుందేమో, ఈ గవర్నమెంట్ ఓడిపోయి వచ్చే గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళేమో పెద్దపీట వేస్తారేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా నిరుద్యోగులందరూ కూడా సపోర్ట్ చేసి గ్రామాన ఓట్లు అడిగిర్రు, సపోర్ట్ చేసిర్రు. వృద్ధులు, ముసలి వాళ్ళు, యువకులు వీళ్ళందరూ కూడా ఓట్ల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని అభ్యర్థించారు కేసీఆర్ని ఓడగొట్టండి అంటూ. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ముచ్చటే లేదు. 25,000 మెగా డిఎస్సి, జంబో డిఎస్సి అన్నారు, దాని గురించి ముచ్చట్లేదు. టింగుమని ఒక 6,000-7,000 ఉద్యోగాలు ఇచ్చిరేమో అంతే తప్ప నిరుద్యోగుల అంశం పక్కన పెడదాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయారు. దీని గురించి గ్రామ స్థాయిలో రచ్చబండల మీద చర్చ జరగట్లేదు. చెప్పిన కదా ఇందాక, మా నాయకుడిని జైల్లో పెట్టరు కదా, ఈరోజు మా నాయకుడు అధికారంలో ఉన్నాడు, మీ నాయకుడిని జైల్లో పెడతారు అనే చర్చ మాత్రమే తప్ప ఈ నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడా? లేదు. ఆడవాళ్ళకి మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 2,500 ప్రతి నెల 2,500 ఇచ్చి ఆ మహిళలకు ఆదుకుంటామని చెప్పి మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. 2,500 ప్రతి మహిళకు అందుతున్నాయా? ఒకవేళ మీకు 2,500 ప్రతి నెల ప్రతి మహిళకి అందితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. 2,500 రాని వాళ్ళు కూడా మీరు కామెంట్ చేయాలి, ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. 2,500 రూపాయలు ఈరోజు ఎవ్వరికి రావట్లేదు. ప్రభుత్వం అసలు స్టార్ట్ అయితే చేయలేదు, దాన్ని మొదలు కూడా పెట్టలేదు. ఇది ఫెయిల్యూర్ పథకం అని చెప్పి చెప్పుకోవాలి. సో ఇంకోటి ఫ్రీ బస్ అని చెప్పి, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి వాళ్ళేదో ఉద్ధరించామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు కదా. ఫ్రీ బస్సు ఫ్రీగా ఏమి ఇవ్వట్లే, మనకు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నులతో మాత్రమే వాళ్ళు ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు అనే పథకాన్ని తీసుకొచ్చి మేమేదో ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్పుకునే ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంది. ఇక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతమందికి
ఎల్పిజి సిలిండర్లు 500కే సిలిండర్ వస్తుంది. కామెంట్ బాక్స్లో ఒకసారి మీరు కామెంట్ చేయండి. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా చెప్పండి, మీకు సిలిండర్ 500కే దొరుకుతుందా, లేదంటే 1200, 1300, 900 పెట్టి కొనుక్కుంటున్నారా లేదా, క్లియర్గా చెప్పండి. దీని గురించి చర్చ జరగదు. గ్రామస్థాయిలో రచ్చబండ మీద 500కు సిలిండరు వస్తుందా రావట్లేదా, ఇచ్చిన హామీ ఏమైంది, సర్పంచ్ని అడుగుదాం, కౌన్సిలర్ని అడుగుదాం అనే చర్చ లేదండి. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని జైల్లో పెడతారా, వీళ్ళని జైల్లో పెడతారా, అరే కేసీఆర్నే విచారణకు పిలుస్తున్నారు కదా, కేసీఆర్ జైలుకి పోతాడేమో, ఈ పనికి మాలిన చర్చ తప్ప. అరే మనకి 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలలో కనీసం 3-4 గ్యారంటీలైనా మనం నెరవేర్చుకోవాలి. కౌన్సిలర్నో సర్పంచ్నో నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏమైంద్రాబాయ్ అని చెప్పి గల్లబట్టి అడుక్కొని సాధించుకోవాలనే సోయి ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నప్పటికి కూడా ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ప్రజలను డైవర్షన్ చేస్తున్నాడు ఈ సిట్ విచారణ పేరుతో. గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల లోపు ఒకవేళ కరెంటు మీరు వాడుకుంటే ఫ్రీ అని చెప్పి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. సో 200 యూనిట్లు వస్తున్నాయి, అమలు అవుతుంది అనుకుందాం. సరే, మెజారిటీ పీపుల్కి అంటే హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రాకపోతుండొచ్చు, కానీ గ్రామస్థాయిలో ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆ 200 యూనిట్ల కరెంటు నువ్వు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. ఇందాక చెప్పినట్టుగానే ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ఆ పైసలనే నువ్వు ఇక్కడ 200 యూనిట్లకు మా దగ్గర నుంచి వసూలు చేసి అవే పైసలు అటు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, అంతే తప్ప ఫ్రీగా ఇచ్చేదేం లేదు. ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఏది, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలతో పాటు 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు. ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి? గతంలో కేసీఆర్ నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటినే ఇందిరమ్మ ఇళ్ళలాగా అక్కడక్కడ కొన్ని ఇచ్చుంటారు మేబీ. కానీ పూర్తి స్థాయిలో ఎవరైతే అసలైన అర్హులు ఉంటారో, పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, రోడ్ల మీద బతుకుతున్నటువంటి చాలామంది ఈరోజు తెలంగాణలో ఉన్నారు. అర్హునైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రావు. కానీ మన పార్టీ ఓడా కాదా, లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. మన పార్టీ ఓడైతే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, అపోజిషన్ పార్టీ ఓడైతే రాడు. అసలు ఇల్లు లేనివాడికి అసలే రాదు. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయా గ్రామస్థాయిలో? ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇంకొకటి, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఎంతమంది ఉద్యమకారులకు మీరు ఆదుకున్నారు? ఎంతమంది ఉద్యమకారులకు మీరు 250 గజాల స్థలాలు ఇచ్చారు? తెలంగాణ కోసం అమరుడైనటువంటి, పెట్రోల్ పోసుకొని తగలబడ్డటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి, శంకరమ్మకి ఏం న్యాయం చేశారు మీరు? శంకరమ్మకి మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, శంకరమ్మని అవమానించారు, అది అని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాంతాచార్య కుటుంబానికి మీరు చేసిన ఆ లబ్ధి ఏంది, ఆ గౌరవం ఏంది? ఎవరెవరికో పారాషూట్ లీడర్లకి ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇస్తారు. తెలంగాణ కోసం చచ్చిపోయినటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఈరోజు ఇప్పటికీ గవర్నమెంట్ మీద ఆమె ఫైట్ చేస్తూనే ఉంది. ఎన్నోసార్లు నేను మాట్లాడిన ఫోన్లో, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాలాంటి అసలైన ఉద్యమకారులకి న్యాయం జరగట్లేదని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళకు మీరు ఏం న్యాయం చేసినట్టు? 250 గజాల స్థలం శంకరమ్మకి వర్తించదా? ఉద్యమకారుడు కాదా శ్రీకాంతాచారి? ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. గ్రామస్థాయిలో ఇందా నేను చెప్పినట్టుగా ఎవరిని జైల్లో పెడతారా, అబ్బా వాడు జైలుకు పోయిండు, మా నాయకుడు వచ్చిండు, మీసం తిప్పిండు, కత్తి పట్టుకున్నాడు, తలవారు పట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారు, ఇది పనికి మాలిన చర్చ తప్ప ఇచ్చిన హామీలను క్వశ్చన్ చేసే ఆ చైతన్యం ఈరోజు ప్రజల్లో లేకపోవడం మన దురదృష్టకరం. తెలంగాణ వాళ్ళకి, ఎందుకంటే తెలంగాణ అంటేనే పౌరుషం, పోరాటాల అడ్డ, పురిటిగా అడ్డ, ఉద్యమాల కిల్ల, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఆ చైతన్యం అనేది గ్రామస్థాయిలో వీటి నుంచే పుట్టుకొని రావాలి. యువ వికాసం పేరు మీద విద్యార్థులకు 5 లక్షల రికార్డు, అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి మండలంలో ప్రతి ఒక్క మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు కదా. అసలు తెలంగాణ వ్యాప్తంగా మీరు ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టారు?
ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టారు, మీ మండలాలలో ఎన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళు వచ్చాయో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. చేయూత అంటే ఏది, వృద్ధులు, విడోసు, వికలాంగులు, వీళ్ళకి గతంలో బీఆర్ఎస్ పార్టీ 2000 పింఛన్ ఉంటే మేము 4000 పింఛన్ ఇస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్తాడు. మీరు ఇప్పుడు తీసుకుంటే 2000 మాత్రమే వస్తుంది, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 వస్తుంది మీకు, అప్పుడు తీసుకోండి పెన్షన్ అని చెప్పి మాట్లాడుతారు. ఈరోజు 4000 పెన్షను ఎంతమందికి వస్తుంది? ఎంతమంది విడోస్ 4000 పెన్షన్ తీసుకుంటున్నారు? ఎంతమంది వృద్ధులు 4000 పెన్షన్ తీసుకుంటున్నారు? ఎంతమంది వికలాంగులు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి మీరు. సో గ్రామ స్థాయిలో జరగాల్సినటువంటి చర్చ ఏదైతే ముఖ్యంగా నేను చెప్పినానో, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగాలి. రచ్చబండలపై ఈ 6 గ్యారంటీల మీద చర్చ జరిగినప్పుడే మీ దగ్గరికి నెక్స్ట్ టైం వేయడానికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఆ రాజకీయ నాయకు కూడా భయం వేస్తుంటుంది. అరే నేను హామీ ఇవ్వాలంటే నిర్దిష్టమైన హామీ మాత్రమే ఇవ్వాలి, అది చేయగలిగే హామీ మాత్రమే ఇవ్వాలి అని చెప్పి వాడికి ఒక క్లారిటీ వస్తుంది. అబద్ధ హామీలు ఇవ్వకుండా చేయగలిగే హామీలు మాత్రమే వాళ్ళు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కొంత మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇదొక అవేర్నెస్ వీడియో కింద మనం పరిగణించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రజల మైండ్ సెట్ ఎట్లుందో, ఎట్లా ఆపరేట్ చేయాలో రేవంత్ రెడ్డి ఆపరేట్ చేస్తున్నాడు. ఈ సిట్టు విచారణని, కాళేశ్వరంలో స్కామ్ అని, ఫార్ములా ఈ రేస్ అని, కుంభకోణాలు చేసిర్రు, 1,00,000 కోట్లు దొబ్బి తిన్నారు, 1,00,000 కోట్ల కుంభకోణాలు, ఇంకా ఎన్ని రోజులు చెప్పుకుంటారు మీరు అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే చెప్పుకుంటే నడిచింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలో ఉన్నది మీరు, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, మీరు చేయాల్సిన పని ఏంది? 2.5 ఏండ్లు దాటిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎన్ని హామీలు మీరు నెరవేర్చారు?